అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి అక్టోబర్ 1 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. సకల సమస్యల పరిష్కారం అండి. శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు మంచి మనసున్నవారు. అలాగే ఎవరి పట్ల కూడా ఈర్ష్యాద్వేషము అస్సలు కలిగి ఉండరని చెప్పచ్చు. అలాగే ఈ రాశి వారు కూడా ఎవరికైనా సరే సహాయం చేయడానికి ముందుంటారండి. ఎవరి మీద వాళ్ళు వీళ్ళు కుళ్ళు కుడుతురా అనేవి పెట్టుకోరు. ఎప్పుడు కూడా వీరు ఇతరుల యొక్క కోసమే మంచి మేలును కోరుకునే వ్యక్తులనే చెప్పుకోవచ్చు. వీళ్ళని కిడు ఎట్టి పరిస్థితులు కూడా కోరుకోరు. ఇంత మంచి స్వభావం ఈ రాశి వాళ్ళకే ఉంటుంది. ఇక ఈ రాశి జాతకులు ఎలా అని మనం చూస్తే కనుక వీరికి అన్నీ కూడా మంచి అలవాట్లే ఉంటాయండి. కానీ ఇతరులకు సహాయం చేసే గుణము చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిని మాత్రము కొంతమంది ఈ సహాయం చేసే గుణాన్ని చూసి శత్రులుగా మారుతూ ఉంటారు. ఏంటంటే వీరు చేసే సహాయం అనేది, వీరు చేసే మంచి పనులు అనేవి ఇతరులకు నచ్చవు. వీరిని చూసి వారు ఎప్పుడు కూడా కుళ్ళుకుంటూనే ఉంటారు. ఇక ఈ రాశి వాళ్ళకు ఇతరులకు సహాయం చేసే గుణం ఉండటం కారణంగానే వీరికి ఎక్కువ మంది మిత్రులు కూడా ఉంటారు. వీరిని శ్రేయోభిలాషులు కూడా పెరుగుతూ ఉంటారు. కొందరు వ్యక్తులు వీరిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అందుకే వీరిపైన కొందరు వ్యక్తులు కుళ్ళు కుణుతులు అనేవి కూడా పడుతూ ఉంటారు. వీరు మంచిగా ఉండటాన్ని చూసి తట్టుకోలేరు. అంటే వీళ్ళపైన ఒక జలసీ అనేది ఉంటుందన్నమాట. ఈ జలసీ కారణంగా అనేక రకాల కుట్రలు వీరిపైన పన్ని వీరి యొక్క జీవితంలో ఫైనాన్షియల్ పరంగా పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు వీరికుండే తెలివితేటలతో వీరికి వచ్చే ప్రతి సమస్యలు కూడా బయటపడగలుగుతారు. ఎవరైతే వీళ్ళపైన కుట్రలు పండుతున్నారో వాళ్ళపైనే ఆ కుట్రలు వీళ్ళు తిప్పికొట్టే సామర్థ్యం కలిగి ఉంటారండి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు నేర్పరితనము, చాకచక్యము, సమయానుకూలంగా మాట్లాడే తెలివితేటలు ఇవన్నీ కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పచ్చు. ఈ రాశి వారికి వాళ్ళ గురించి మనం చూస్తే కనుక కొంతమంది వ్యక్తుల పట్ల వీరి నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు ఎదురై ఉంటాయి. ఎలా అంటే కొంతమందికి షూరిటీ సంతకాలు పెట్టవలసి కావచ్చు, లేదా డబ్బులను అప్పుగా ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బందులు పడి వీళ్ళని కొంతమంది వ్యక్తులు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితులు కూడా ఉండే ఉంటాయి. ముఖ్యంగా వీరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని అయితే ఎంతగానో బాధలకు గురి చేస్తాయి. అయితే ఇక మీదట మీకు అంతా మంచి రోజులు వస్తున్నాయండి అని చెప్పుకోవచ్చు కూడా. రేపటి రోజున మీకు చాలా చక్కగా అనుకూలంగా మీ ఇంట్లోనే దాగి ఉన్న ప్రతికూల శక్తి మీ ఇంట్లోంచి బయటికి పోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణము మీ ఇంట్లోనే దాగి ఉండే నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. అది మీ ఇంట్లో నుంచి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా మీకు నరదిష్టి వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నరదిష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా మొక్కలవుతుందని మనం పెద్దలు చెప్పే సామెత అండి. మీరు కూడా వినే ఉంటారు. అంతలా ప్రభావం అనేది నరుడి కంటి చూపుకే ఉంటుందన్నమాట. ఇక అలాంటి చెడు చూపు అనేది మీ పైన కూడా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వాళ్లకు ఈ చెడు దృష్టి వల్ల ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు అనేవి మీరు ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుడంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ పైన నెగిటివ్ ఎనర్జీగా వ్యాపిస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది రోజు రోజుకి పెరుగుతూ మీ ఇంట్లో దాగి ఉంది. మీ జీవితంలో ప్రతికూలతను వ్యాపించేలా చేస్తుంది. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైన బాధలు, ఇబ్బందులు, చెప్పుకోలేని సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉండేవి. అయితే ఎంతో కాలంగా తీరని సమస్యలకు
పరిష్కార మార్గం అనేది దొరకక ఎన్ని రకాలుగా మీరు బాధలను అనుభవిస్తూ వచ్చారో అయినప్పటికీ మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు మాత్రము పైకి ఎంతగా నవ్వుతూ ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ మాట్లాడినా మీ మనసులో మాత్రము ఏదో తెలియని బాధ సమస్యలు అనేవి మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాశివారు మీ జీవితంలో రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీ ఇంట్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి అనేది ఇంట్లో నుంచి బయటకు పోవడం వలన మీ ఇల్లు అంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందండి. ఎప్పుడైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబం అనేది ఎన్నో రకాలైన సమస్యలతో జీవితం కష్టాలతో నిండిపోయి ఇబ్బందులు బాధలు సమస్యలు పడుతూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండటం కారణంగా వారికి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక సంబంధాలు ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో కూడా ఇటువంటి సమస్యలతో బాధలు పడుతున్న సందర్భాలు కూడా ఉండే ఉంటాయి. అయితే దీనికి గల కారణం ఏంటో అర్థమైంది కదండి. అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఎటువంటి ఎనర్జీ అనేది రేపటి రోజున బయటకైతే ఖచ్చితంగా వస్తుంది. వీరికి చాలా కీలకమైన రోజు చెప్పుకోవాలండి. గతంలో మీరు ఎంతోమంది వ్యక్తులు సహాయం అనేది చేసి ఉంటారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచి ఉంటారు. ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా రేపటి రోజు మీరు పొందబోతుందని చెప్పుకోవాలి. ఎందుకు ఇలా అని అంటే మాత్రము మీకు రేపటి రోజున పార్వతీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగిందండి. ఆ అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది పంపిస్తుంది. ఇక మీదట మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట. ఎందుకంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు అనేవి చుట్టుముడుతూ ఉంటాయండి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా చాలానే ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఇప్పుడు జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. ఎందుకు అని అంటే మాత్రం మీరు ఇంట్లోనే దాగి ఉన్న పూర్తి నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా తేలికగా బయటకు పంపిస్తారు. అప్పటి నుండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే మీ జీవితం జరగాలని చెప్పి కోరుకున్నారో అదైతే ఇక జరగబోతుంది. అయితే అదంతా జరగాలంటే మాత్రము మీరు మీ చేతిలోనే ఉందండి. మీ కారణంగానే మీ జీవితం అనేది మారుతుంది. అరే మీరు ఇలా చెప్తున్నారు ఏంటని ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నం అయితే చేశాను, నా జీవితంలో ఎలాంటి మార్పు అయితే రాలేదండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఇలా చెప్తున్నారని మీరు అనిపించవచ్చు, కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి. దైవ నిర్ణయం ఎలా ఉండి ఎప్పుడు ఎట్లా ఉంటుందో అది జరిగిద్ది. మన జీవితంలో మన చేతిలో ఎప్పుడు ఏది ఉండదండి. దైవం నిర్ణయించిందే జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి ఇన్నాళ్ళ నుంచి చేయాలనిపించిన పని కూడా మనకు సడన్గా చేయాలి అనిపించిందంటే ఆ దేవుడి సంకల్పం అనే చెప్పుకోవాలి. మీరు ఏదైతే చేసి ఉన్నారో అది అలాగే చేస్తూ వెళ్ళాలి. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా మీరు చేయాల్సిందేనండి. అప్పుడే జీవితం అనేది ఒక దారిలోకి వస్తుంది. అయితే ఇంతకు అది ఏమిటి అంటే మీ ఇంట్లో విరిగిపోయిన పాడైపోయిన పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే వెంటనే వాటిని తీసి బయటపడేయండి. లేదా రిపేర్ చేస్తే బాగు అవుతాయని ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా మీ ఇంట్లో అలాగే ఉంచేసి ఉంటే కనుక వెంటనే వాటిని తీసుకొని రిపేర్ చేయించండి. అప్పుడే మీ జీవితం మారుతుంది. ఎందుకు అంటే మాత్రము ఈ విధమైన వస్తువులు మీ ఇంట్లో ఉండటం కారణంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో దాగి ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు చైర్లు ఇటువంటి విరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని కూడా వెంటనే తీసి బయటపడేయండి. ఇటువంటివి మీరు మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండనివ్వకండి. అలాగే మీ ఇంట్లో పగిలిన గాజులు అద్దం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచొద్దు. ఇటువంటివి పగిలిన వస్తువులు మీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు చేయవలసిన పని కూడా ఒకటి ఉందండి. ఒకటి ఆదివారం రోజున టైం కుదుర్చుకొని ఈ పరిహారం అయితే చేయాల్సిందే. అది చేయటం వల్ల మీకు జీవితం అనేది మారడం మొదలవుతుంది. అప్పటి నుండి మీరు కొన్ని పరిస్థితులు గమనిస్తూ ఉంటారు. మీకే తెలుస్తుంది అది ఏది అనేది. కలబద్ద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి శక్తి కలిగి ఉంటుందండి. కాబట్టి ఈ రాశి జాతకులు ఒక ఆదివారం రోజున కలబద్ద మొక్కను ఇంటికి తీసుకొని వచ్చి దానిని శుభ్రంగా కడిగి పసుపు గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత కలబద్ద మొక్కను మీ ఇంటి గుమ్మానికి పైన వేలాడదీయండి. ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని కూడా మీ ఇంట్లోకి ఆకర్షించే విధంగా మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుంచి పారిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది మీకు ఏర్పడుతుందండి. అప్పుల బాధల నుండి కూడా అనేవి తీరిపోతాయి. ఆర్థిక పురోగతి అనేది మీకు లభిస్తుందని చెప్పొచ్చు.
ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో ఏ సమస్యల్లో అయినా ప్రతికూల శక్తి మీ ఇంట్లో నుంచి అయితే బయటకు పోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, అన్ని ఇబ్బందుల నుండి బయటకు విముక్తి దొరుకుతుందండి. ముఖ్యంగా రేపటి రోజున మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసము మీరు ప్రతిరోజు కూడా శివారాధన చేయండి. శివారాధన చేయడం వల్ల మీకు అన్ని రకాల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.